దక్షిణ భారతదేశంలో ఓ అద్భుతమైన పుణ్యక్షేత్రముంది. అది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు, అగ్ని, విశ్వాసంతో నిర్మించిన ఓ శక్తి కేంద్రం. రండి, ఈరోజు మనం అరుణాచలేశ్వర ఆలయం వెనక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. ఒక పర్వతమే దేవుడైతే ఎలా ఉంటుంది అంటే, కేవలం పవిత్ర స్థలంగా కాదు, ఏకంగా ఆ పర్వతాన్నే దేవుడిగా కొలిస్తే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని సరిగ్గా ఇదే ఆలోచన ఈ ఆలయ ప్రధాన విశ్వాసానికి పునాది. అంతేకాదు, ప్రతి సంవత్సరం లక్షలాది మంది కళ్ళు అప్పగించి చూస్తుండగా ఆ పర్వత శిఖరంపై ఓ మహోజ్వలమైన అగ్నిజ్వాలను వెలిగిస్తారు. అసలు ఆ అగ్నికి, ఆ కొండకి ఉన్న ఆ అద్భుతమైన బంధమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో చూద్దాం. దీని గుర్తింపు మొత్తం ఆ అరుణాచల కొండతో, ఇంకా అగ్నితత్వంతో పెనవేసుకొని ఉంది. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ పేర్లోనే దాని అర్థం దాగి ఉంది చూడండి. అరుణ అంటే కాంతి, అగ్ని అని కూడా వస్తుంది. అచల అంటే కదలనిది. సో రెండూ కలిపితే కదలని కాంతి పర్వతం. భలే ఉంది కదా పేరు. అయితే ఈ పేరు వెనుకున్న కథేంతో కూడా మనం త్వరలోనే చూద్దాం. అయితే ఈ ఆలయ ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం పంచభూత స్థలాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. హిందూ మతంలో పంచభూతాలకు అంటే 5 మూలకాలకు 5 పవిత్ర శివాలయాలు ఉన్నాయి. భూమి, నీరు, గాలి, ఆకాశం. మరి ఐదోది అదే అగ్ని. మన అరుణాచలేశ్వర ఆలయం ఈ అగ్నితత్వానికే ప్రతీక. సరే, బానే ఉంది. కాని అసలు ఈ ప్రదేశానికి అగ్నితో ఎందుకింత సంబంధం? ఎందుకు? దీని వెనక ఒక అద్భుతమైన పౌరాణిక కథే ఉంది. అదే ఒక విశ్వజ్యోతిస్తంభం కథ. కథేంటంటే, ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య మాలో ఎవరు గొప్ప అని పెద్ద వాదన మొదలైంది. వారి గొడవ తీర్చడానికి పరమశివుడు ఒక అనంతమైన, అంతుచిక్కని అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దీని మొదలు చివర కనుక్కున్నవాళ్లే గొప్ప అని ఒక పరీక్ష పెట్టాడు. వెంటనే విష్ణువు వరాహరూపంలోకి మారి ఆ స్తంభం అడుగు భాగాన్ని వెతకడానికి కిందకి వెళ్లాడు. బ్రహ్మేమో హంసరూపంలో పైకెగిరాడు, దాని శిఖరాన్ని చూడాలని. ఎంత వెతికినా విష్ణువుకి అడుగు దొరకలేదు. సో ఆయన నిజాయితీగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం తను శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పాడు. అప్పుడు శివుడు విష్ణువు నిజాయితీని మెచ్చుకొని అతనికి ఎప్పటికీ పూజలందుకుంటావని వరమిచ్చాడు. మరి ఆ అనంతమైన అగ్నిస్తంభం అదే ఈ అరుణాచల కొండగా మారిపోయింది. అందుకే భక్తులు ఈ పర్వతాన్ని కేవలం కొండలా చూడరు, సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. సరే, ఇప్పుడు పురాణాల్నుంచి కాస్త పక్కకొచ్చి చరిత్రలోకి వెళ్దాం. ఈ అద్భుతమైన అతి పెద్ద ఆలయ సముదాయం అసలు ఎలా నిర్మించబడింది, ఎవరు కట్టించారు చూద్దాం. ఈ ఆలయం ఒక్కరోజులో కట్టింది కాదు, శతాబ్దాల పాటు దీన్ని నిర్మించారు. మొట్టమొదట 9వ శతాబ్దంలో చోళులు ఇక్కడ రాతి కట్టడాలు మొదలుపెట్టారు. ఆ తరువాత 13 నుంచి 15వ శతాబ్దాల మధ్య గొప్ప విజయనగర సామ్రాజ్యం దీన్ని ఇంకా భారీగా విస్తరించింది. ఇక ఫైనల్ టచ్ 16వ శతాబ్దంలో మనందరికీ తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు ప్రధాన గోపురాన్ని, అలాగే ఆ అద్భుతమైన 1000 స్తంభాల మండపాన్ని నిర్మింపజేశారు. ఈ ఆలయం ఎంత పెద్దదో చెప్పడానికి జస్ట్ ఒక్క నెంబర్ చాలు. 217 అడుగులు, అక్షరాల 217 అడుగులు. అదేంటి అంటారా? అదే ఆలయ ప్రధాన ద్వారం, అంటే రాజగోపురం ఎత్తు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గోపురాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి ఇది ఒక ఆలయం అనడం కంటే ఒక చిన్నపాటి ఆలయాల నగరం అనడం కరెక్టేమో. సుమారు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 4 భారీ గోపురాలు, లెక్కలేనన్ని చిన్న చిన్న ఆలయాలు, మండపాలు, ఇందాక చెప్పుకున్న 1000 స్తంభాల మండపం, అంతేకాదు పాతాళ లింగం అని పిలిచే ఒక భూగర్భ ఆలయం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైన, కన్నుల పండుగ చేసే సంప్రదాయం గురించి మాట్లాడుకుందాం. అదే కార్తీక దీపం ఉత్సవం. ఈ కార్తీక దీపం కేవలం ఒక పండగ కాదు. మనమిందాక చెప్పుకున్నాం కదా, శివుడు ఒక జ్యోతిస్తంభంగా అవతరించాడని. ఆ అద్భుత ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఒక మహోత్సవమిది. ఇది 10 రోజుల పాటు జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున క్లైమాక్స్కి చేరుకుంటుంది.
ఇక ఆ పండుగ చివరి రోజున ఒక భారీ రాగి పాత్ర అంటే ఒక పెద్ద కడాయిని కొండపైకి మోసుకెళ్తారు. ఆ కొండ ఎత్తు ఎంతో తెలుసా? దాదాపు 2667 అడుగులు. కొన్ని వందల కిలోల బరువుండే దాన్ని అంత పైకి మోసుకెళ్లడం అంటే మాటలు కాదు. ఆ తర్వాత ఆ పాత్రను టన్నుల కొద్దీ అంటే వేల లీటర్ల నెయ్యితో నింపుతారు. ఇంకా తర్వాత దాన్ని వెలిగిస్తారు. ఆ క్షణంలో ఆ పర్వతం మొత్తం ఒక అగ్నిగోళంలా ప్రజ్వలింతుంది. ఆ వెలుగు, ఆ మహాదీపం ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది. లక్షలాది మందికి అదొక మర్చిపోలేని దివ్యానుభూతి. ఈ ఆలయం కేవలం పండగలప్పుడు మాత్రమే కాదు, ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఒక శక్తివంతమైన యాత్రాస్థలం కూడా. ఇక్కడి యాత్రలో అత్యంత ముఖ్యమైనది గిరివలం. గిరి అంటే పర్వతం, వలం అంటే ప్రదక్షిణ. సింపుల్గా చెప్పాలంటే కొండ చుట్టూ నడవడం. భక్తులు ఏకంగా 14 కిలోమీటర్ల దూరం పాదరక్షలు లేకుండా అంటే చెప్పులు లేకుండా నడుస్తారు. అయితే ఈ పవిత్రమైన నడకకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు కూడా ఉన్నాయి. చెప్పులు వేసుకోకూడదు. ఎప్పుడూ కొండ మన కుడివైపు ఉండేలా నడవాలి. శివనామాన్ని జపిస్తూ ఉండాలి. తలపై టోపీలాంటివి పెట్టుకోకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక నిండు గర్భిణిలా నెమ్మదిగా నడవాలట. అంటే అర్థం అంత జాగ్రత్తగా, గౌరవంగా, పూర్తి ఏకాగ్రతతో అడుగులు వెయ్యాలని. అస్సలు ఇంత కష్టపడి ఎందుకు నడుస్తారు? ఇక్కడే అసలైన విషయముంది. అదే నమ్మకం. గిరివలం చేస్తే చేసిన పాపాలు పోతాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, చివరికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయం, ఈ కొండ, వాటికున్న ఆధ్యాత్మిక శక్తి అలాంటిది మరి. అందుకే రమణ మహర్షిలాంటి గొప్ప యోగులను సైతం ఆకర్షించింది. ఆయన ఇక్కడి కొండ గుహల్లోనే చాలా కాలం ధ్యానం చేశారు. అరుణాచలం యొక్క గొప్పతనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసేదా చేశారు. చివరిగా ఒక్క ప్రశ్న. అన్ని డిజిటల్ కనెక్షన్స్తో క్షణాల్లో గడిచిపోతున్న ఈ ప్రపంచంలో ఒక పురాతన అగ్నిపర్వతం చుట్టూ కాలనడకన యాత్ర చేయడం, ఇది మానవ ఆత్మకు ఇంకా ఎలాంటి శక్తినిస్తోంది? బహుశా కొన్ని అనుభవాలు, కొన్ని నమ్మకాలు కాలానికి, టెక్నాలజీకి అతీతమైనవేమో. ఏమంటారు? ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.